నా లైఫ్‌లో ఇలాంటి రోజు ఒకటొస్తుందనేసి నేను కల్లో కూడా ఊహించలేదు, అనుకోలేదు కూడా. ఈ ఫేక్ మెసేజెస్ గానీ, ఈ స్కామ్స్ గానీ, ఇలాంటి వాటి గురించి నాకు చాలా అవేర్‌నెస్ ఉంది. చాలా షార్ప్‌గా ఉంటాను. అయినా కానీ ఈరోజు ఈ స్కామ్‌కు లోనవ్వడం జరిగింది నేను. స్కామ్ చెప్పే ముందు ఏంటంటే, ఫేస్‌బుక్‌లో కూడా ఈ నోన్ కాంటాక్ట్స్ నుంచి మెసేజొచ్చి నా ఫోన్‌పే లిమిట్ అయిపోయింది, డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయండి అనేసి చానా సార్లయితే కనెక్ట్ అవ్వడం జరిగింది. నేనెప్పుడు అన్ని చోట్ల ఇగ్నోర్ చేసుకుంటూ వచ్చాను. కానీ ఈరోజైతే దొరికిపోయాననమాట నేను. నాకు ఈ స్కామ్ ఎలా జరిగిందని చెప్పే ముందు నాకు ఈ వీడియో చేయాలని లేదు. ఈ స్కామ్ వచ్చేసి నాకు మార్నింగు 9:00 నుంచి ఒక 9-11 ఈ మధ్యలో జరిగింది. అప్పటి నుంచి ఇలా జరిగిందని మైండ్‌లో ఆలోచిస్తూనే ఉన్నాననమాట. కానీ నాకు వీడియో చేయాలన్న మూడ్‌లో కూడా లేను. బట్ ఏందంటే ఇలా నాలాగా ఇంకెవరు చదువుకున్న వాళ్ళు, లేకపోతే ఈ ఆండ్రాయిడ్ ఫోన్స్ వాడుతున్న వాళ్ళు ఎవరే కానీ మోసపోకూడదు అనే ఒక నైతిక బాధ్యతతో ఈ వీడియో చేస్తున్నాను నేను. నాకు జరిగిన స్కామ్ ఏంటంటే, నేను లేట్‌గా లాగౌట్ చేశాను. 9 వరకు నిద్రలోనే ఉన్నా. మార్నింగ్ 9 వరకు నిద్రలోనే ఉన్నాను. నేను పడుకున్నట్లే నాకు ఒక కాల్ వచ్చిందనమాట. కస్టమర్ కేర్ నుంచి కాల్ వచ్చింది. కానీ ఆ కస్టమర్ కేర్ నెంబర్ కూడా కొద్దిగా సస్పెక్ట్‌గా అనిపించింది. కానీ నేను ఇగ్నోర్ చేసినాను. కాల్ వచ్చేసి, మీ మొబైల్ నంబరు ఇలా డీయాక్టివేట్ అవుతుంది, బ్లాక్ అవుతుంది అనేసి కాల్ వచ్చిందనమాట. మీ నెంబర్ బ్లాక్ కాకూడదు అంటే మీరు ఈ ఫోన్ కాల్ సెంటర్ వాళ్ళతో మాట్లాడండి, అందుకు ఒకటే నొక్కండి అనేసి కాల్ వచ్చిందనమాట. ఇది కాల్ సెంటరే కదా అనేసి, కస్టమర్ కేర్ సర్వీస్ అనేసి నేను ఒకటి నొక్కాను. వాళ్ళేంటంటే వాళ్ళ డీటెయిల్స్ మొత్తం చెప్పారనమాట. ఇలా మీ పేరుతో వేరే ఒక ఫోన్ నెంబర్ తీసుకునేసి, ఆ ఫోన్ నెంబర్‌తో మీకు మనీ లాండరింగ్ కేసెస్ జరిగింది అనేసి, ఇప్పుడు ఆ నెంబర్‌తో పాటు ఈ నెంబర్ కూడా బ్లాక్ అవుతుంది. ఈ నెంబరు, మీ ఫోన్ నెంబర్ బ్లాక్ కాకూడదు అంటే మీరు పోలీస్ స్టేషన్ నుంచి పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి మీరు. మీరు యెస్ అని చెప్తే మేము ఈ కాల్‌ని డైరెక్ట్‌గా పోలీస్ వాళ్ళకి కనెక్ట్ చేస్తాము. ఈ కేస్ వచ్చేసి ముంబైలో రిజిస్టర్ అయింది జూన్ 8న. కేస్ నెంబర్ కూడా చెప్పారు. అండ్ రీజన్స్ ఏం చెప్పారంటే, హరాసింగ్ మెసేజెస్ అండ్ మిస్‌యూజ్ ఆఫ్ పర్సనల్ డేటా అండ్ ఫేక్ అడ్వర్టైజింగ్ అనేసి 4, 5 రీజన్స్ చెప్పారనమాట. ఈ రీజన్ వలన ఈ రీసెంట్ టైమ్స్‌లో మనకి ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి నేను కొద్దిగా నమ్మడం జరిగిందనమాట. డైరెక్ట్‌గా వాళ్ళు ఒక ముంబై పోలీస్ స్టేషన్‌కి లింక్ చేసినట్టుగా ఒక ఫోన్ వీడియో కాల్‌లో కనెక్ట్ చేశారనమాట. నేనేమనుకున్నానంటే, ఇలా జరుగుతున్నాయి కదా అనేసి నేను సస్పెక్ట్ చేయకుండా ఇమ్మీడియేట్‌గా వాళ్ళు కాల్‌లో కలపడం జరిగింది. కాల్‌లో వాళ్ళు మీరు ముంబైకి రాలేరు కాబట్టి, చాలా దూరం కాబట్టి, మీకు మీ డాక్యుమెంటేషన్ అంతా, మీకు పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ రావాలి అంటే మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంతా వర్చువల్‌గా జరుగుతుంది అనేసి ఒక పోలీస్ ఆఫీసరు వీడియో కాల్‌లో వచ్చేసి ఒక 2 నిమిషాలు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది మొత్తం అంతా. మీ డీటెయిల్స్ తీసుకునేటప్పుడు మీరెవరిగాను, థర్డ్ పార్టీ ఎవరిగాను ఉండకూడదు, మీరు అలోన్‌గా ఉండాలి అనేసి చెప్పి స్టార్ట్ చేసి, కాల్ డిక్లైన్ చేసి మళ్ళీ వీడియో కాల్ వచ్చేసి, మీరు రెడీ అంటే మీ డాక్యుమెంటేషన్ స్టార్ట్ చేస్తామనేసి, మీరు ఎక్కడెక్కడైతే ఆధార్ కార్డ్ నంబర్ ఇచ్చారు, డీటెయిల్స్ అన్నీ ఆల్మోస్ట్ 1.5 అవర్ ఎంక్వైరీ చేసిన తర్వాత ఇమ్మీడియట్‌గా డాక్యుమెంట్ డీటెయిల్ తీసుకొని ఒక డీసీపీ వాళ్ళ పై అధికారికి కాల్ ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టుగా కాల్ కనెక్ట్ చేసి, ఆయన మీరు విక్టిమ్ ఎవరైతే నేనున్నానో, మీరు సస్పెక్టా లేకపోతే ఇన్నోసెంటా డిక్లేర్ చేయడానికి వాళ్ళు మీ కాల్‌ని వచ్చేసి ఆర్‌బీఐ గైడ్‌లైన్స్‌కి ఫార్వర్డ్ చేస్తాము. వాళ్ళు ఈ ఫినాన్షియల్స్ టీమ్ ఏదైతే ఉంటుందో, వాళ్ళు మీరు సస్పెక్ట్ కాదు, మీరు క్లీన్ అని ప్రూవ్ చేస్తే మీకు ఆటోమేటిక్‌గా మీకు సర్టిఫికేట్ అనేది వాట్సాప్‌లో చేస్తామనేసి చెప్పి, ఈ ప్రాసెస్ అంతా జరగడానికి మీ అకౌంట్‌లో మినిమమ్ 10,000 ఉండాలి అనేసి 10,000 స్క్రీన్‌షాట్ కూడా తీసుకున్న తర్వాత, ఇక్కడ నేను కొద్దిగా రియలైజ్ అయ్యి ఉండాల్సింది. నేనేంటంటే పర్సనల్‌గా మన ప్రైవేట్ జాబ్, మనం చేసే జాబులు కానివ్వండి, లేకపోతే మన ఫ్యామిలీ కానివ్వండి, ఇలా చాలా పర్సనల్ డీటెయిల్స్ గురించి ఆలోచించి నేను చాలా థ్రెట్‌గా ఫీల్ అయ్యి, ఇది నిజమేనేమో అనేసి నాకు కొన్ని డీటెయిల్స్ కూడా షేర్ చేసిన తర్వాత, అండ్ వాళ్ళకి నేను కోఆపరేట్ చేస్తూ ఈ వీడియో కాల్ అనేది నేను చేయడం జరిగిందనమాట. ఇక్కడ నా అకౌంట్‌లో డబ్బులు చూసిన తర్వాత వాళ్ళేంటంటే,
ఒక ఫినాన్షియల్ ఆఫీసర్‌కి మీరు 10,000 ట్రాన్స్‌ఫర్ చేయాలి. సో, వాళ్ళు ఈ గ్యాప్‌లో నాకు ఒక డాక్యుమెంట్స్ పంపించారనమాట. ఈ డాక్యుమెంట్‌లో ఏంటంటే, మీ అకౌంట్స్ అన్నీ క్లీన్‌గా ఉంటే సో, మీ మనం ఏదైతే అమౌంట్ పే చేస్తున్నామో అమౌంట్ వెనక్కొస్తది. లేకపోతే గన అమౌంట్‌తో పాటు మిమ్మల్ని 24 అవర్స్‌లో అరెస్ట్ చేస్తారనేసి ఒక డాక్యుమెంట్ పంపించారనమాట. సో, నాకింకా ఇది కరెక్టేనేమో అనేసి నేను నమ్మి వాళ్ళకింకా కోఆపరేట్ చేశాను. సో, ఇక్కడ ఒక చిన్నదేంటంటే 10,000 వాళ్ళకి ట్రాన్స్‌ఫర్ చేయమన్నారనమాట. సో, అక్కడ నేను రియలైజ్ అయ్యలేకపోయినాను. ఈ రియలైజ్ అవ్వకపోవడం వల్ల ట్రాన్స్‌ఫర్ చేసేసిన తర్వాత మీ కాల్ ఇలానే ఎవ్రీ 5 మినిట్స్ మీరు చెక్ చేస్తూ ఉండండి. మీది సస్పెక్ట్ అకౌంట్ కాకపోతే మీకు ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్‌లో మీకు డీటెయిల్స్ ఫుల్‌గా మీ అమౌంట్ రీఫండ్‌తో పాటు మీకు క్లియరెన్స్ మెసేజ్ వస్తది అనేసి చెప్పడం జరిగిందనమాట. సో, ఇక్కడ ఈ కాల్ అంతా అయిపోయిన తర్వాత నేను రియలైజ్ అయిందంటే, ఏ పోలీస్ అధికారి మనకు సపోర్ట్ చేసే వ్యక్తి ఖచ్చితంగా డబ్బులు తీసుకోరనేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేను రియలైజ్ అయ్యాననమాట. ఇది ఫేక్ అనేసి రియలైజ్ అయిన తర్వాత. సో, నేను మళ్ళీ వీడియో కాల్ చేస్తే వాళ్ళు మమ్మల్నే డౌట్ చేస్తున్నావా నువ్వు? పోలీస్ డిపార్ట్‌మెంటే డౌట్ చేస్తున్నావా నువ్వు? అనేసి క్రాస్ క్వెషన్ చేయడంతో పాటు నేను పోలీస్ స్టేషన్‌కెళ్తున్నాను అంటే, నువ్వు పోలీస్ స్టేషన్‌కి వెళ్ళు అనేసి వాళ్ళు ధైర్యంగా చెప్తున్నారనమాట. సో, ఇలా ఒక ఫ్రాడ్ కస్టమర్ కేర్ నుంచి కాలొచ్చి ఇలా కనెక్ట్ చేసి వీడియో కాల్ ఒక 1 ½ అవర్ ఎంక్వైరీ చేసి ఆహ్, ఇదంతా చేసి నా దగ్గరైతే 10,000 తీసుకోవడం జరిగిందనమాట. సో, చాలా షార్ప్‌గా ఉండే నేనే ఈరోజు ఇలా మోసపోయినాను. దయచేసి, దయచేసి ఈ మెసేజ్‌ని అట్‌లీస్ట్ ముగ్గురికి షేర్ చేయండి. ఖచ్చితంగా షేర్ చేయండి. ఖచ్చితంగా ఇది నేను 10,000తోనే ఈరోజు సర్దుపెట్టుకున్నాను. ఖచ్చితంగా మనలో ఎవరికో ఒకరికి మళ్ళీ జరుగుతుంది. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు అట్‌లీస్ట్ ముగ్గురికి షేర్ చేయండి. ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్‌ని స్ప్రెడ్ చేయండి. ఇలాంటి ఫేక్ వీడియోలకి, సస్పెక్ట్ మెసేజ్‌లకి లోను కావద్దండి అనేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి అందరికీ స్ప్రెడ్ చేయండి. థాంక్ యూ సో మచ్.